నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. మీడియా ఇండస్ట్రీ తయారు చేసిన ఒక కొత్త వర్గం ఉంది. వాళ్ళు జ్యోతిష్కులు. కొద్దిగా వాక్చాతుర్యం ఉండి తమ వాదనని గట్టిగా వినిపించుకునే వాళ్ళని స్టూడియోలకు పిలిపించి, అయ్యా ఈరోజు సినిమా రిలీజ్ అయింది, ఇది ఆడుతుందా ఆడదా, అయ్యా ఫలానా మ్యాచ్ జరగబోతోంది, ఎవరు గెలుస్తారు, అయ్యా ఇప్పుడు ఇద్దరు హీరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళు ఎంత కలకాలం ఉంటారో ఉండరా, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరు గెలవబోతున్నారు అని గత 3-4 ఏళ్ళుగా ఎక్కువైపోయింది పిచ్చి. ప్రతి స్టూడియోలో కూడా ఇలాంటి జ్యోతిష్యులు వచ్చి కూర్చొని తమ అభిప్రాయాలు చెప్పటం, గ్రహస్థితులను బట్టి వాళ్ళు ఏదో చార్ట్లు వేసి చెప్పటం ఇది అవుతుంది. ఇది బాగానే పండుతోంది. అట్లా టీవీ స్టూడియోల్లో వచ్చిన జ్యోతిష్కులు తమ పర్సనల్ సోషల్ మీడియాల్లో కూడా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నారు. ఇది ఒక ట్రెండ్. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇట్లా ప్రాముఖ్యత వహించిన, ఎంతో పేరు గడించిన సినీ స్టార్లకి వాళ్ళకి పూజలు చేసి తనదైన ఒక వాక్చాతుర్యంతో, గంభీరమైన రూపంతో, ఒక సంచలనాత్మక ప్రకటనలతో సంచలనం సృష్టిస్తున్న వేణుస్వామి గారికి సంబంధించిన వివాదం ఇది. వారికి ఎన్నో ప్రముఖ జర్నలిస్టు, 30 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న నా ఈనాడు అప్పటి సహచరుడు మూర్తి గారు, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదం కొద్దిగా ఆసక్తికరంగా వినోదభరితంగానే ఉండటం కాకుండా కొద్దిగా ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇది వేణుస్వామి గారికి సంబంధించి ఎన్నికలప్పుడు ఆయన చేతులు కాల్చుకున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు రారని, ఇక్కడేమో డైరెక్ట్ కేటీఆర్ సీఎం అయిపోతాడని ఆయన చెప్పాడు. బల్లగుద్ది మరీ చెప్పాడు. అన్ని ఛానల్స్ వాళ్ళు ప్రముఖంగా చేశారు. ఆ తర్వాత ఆయన తప్పు తెలుసుకొని, నేను ఇలాంటివి చెప్పను, అయిపోయింది, ఇలాంటి జ్యోతిషాలు చెప్పను, విఐపీల విషయంలో కూడా మాట్లాడారని ఒక వీడియో కూడా విడుదల చేశారు. కానీ ఈ పాత అలవాట్లు పోవు, గ్రహస్థితి అట్లనే ఉంటే అట్లనే జరుగుతుంటుంది. ఆయన మొన్న ఈ మధ్య నాగార్జున గారి వాళ్ళు ఇన్ని రోజులే ఉంటారు, ఇన్ని రోజులు ఉండరని, లేకపోతే పిల్లో పుట్టగానే వీళ్ళు ఇన్ని రోజులు బతుకుతారు, ఇన్ని రోజులు బతకరని చెప్పడం మూర్ఖత్వం. ఇదేమి జ్యోతిష్యం? ఇది అసభ్యం, అనాగరికం, అప్రజాస్వామికం, అన్యాయం. దీన్ని కూడా మరి అన్ని టీవీ ఛానళ్ళు ప్రసారం చేసినాయి కదా. అంటే ఇట్లాంటి మసాలా కావాలి మీడియా వాళ్ళకి. ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తారు. వాళ్ళు భస్మాసుర హస్తం పెట్టగానే మాత్రం చెలరేగిపోతుంటారు. అట్లానే ఒక యాక్ట్రెస్ తనకు అన్యాయం జరిగిందని బట్టలు ఇడిచి గందరగోళం సృష్టిస్తే అది కూడా జరిగింది. ఆ తర్వాత వారే ఆ సోషల్ మీడియాలో వికారానికి, వికృతత్వానికి వేదిక అయిపోయారు ఆమె. అంటే ఇట్లా మీడియా క్రియేషన్ జరుగుతుంటుందన్నమాట. ఏదో అమెరికా వాళ్ళైతే వివిధ దేశాల్లో తమకు కావాల్సిన ఒక దుష్ట దుర్మార్గులని పెంచి పోషించి ఆ తర్వాత వాళ్ళని అంతమొందించడానికి నానా తంటాలు పడుతుంటుంది అమెరికా. సద్దాం హుస్సేన్ కానీ ఇట్లా కొంతమంది అందరు కూడా వీళ్ళు సృష్టించిన వాళ్ళే వాళ్ళకి తల మీద చేయబెడుతుంటారు. ఇది ఎగ్జాక్ట్లీ అంతే ఉంది. అయితే ప్రస్తుత వివాదానికి వస్తే, ఇది కొద్దిగా ఆసక్తికరంగా ఉంది కాబట్టి దీన్ని చూడాలి. చివరిలో నా అభిప్రాయం ఏంటో కూడా చెప్తాను. దీని విశ్లేషణ ఏంటంటే, వేణుస్వామి గారు ఆ దంపతులు, నాగార్జున గారి కొడుకు కోడలు, వాళ్ళు ఇన్ని రోజులు ఉంటారని చెప్పగానే TV5 వాళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు. మూర్తి గారు ముఖ్యంగా, ఆయన 9 గంటల షో చేసేవారు, ఇప్పుడు 7 గంటలకు మార్చారు. దాంట్లో వేణుస్వామిని ఏకి పారేశారు. ఈ వామాచార పూజలేంటి, ఈ పిచ్చి పూజలేంటి, ఈ లెక్కలేంటి అని ఉతికి పారేశాడు. ఈయన కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాడు. అయితే ఆయన చేస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు. కొంతమంది టీవీ ఛానల్స్ వాళ్ళు, ముఖ్యంగా యూట్యూబర్స్ వీళ్ళని పెంచి పోషిస్తున్నారు అని అన్నారు. ఆయన అనగానే సాక్షికి, అంటే వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉన్నాడన్న ముద్ర వేసుకున్న ఒక జర్నలిస్ట్ వైఎన్ఆర్ అని ఆయన ఒక మంచి ఘాటైన వీడియో చేశాడు మూర్తి గారి మీద. నిజానికి దాని మీద కూడా నా దగ్గర ఒక పోస్ట్ ఉంది, అది పెడతాను. ఆ తర్వాత అది దాంట్లో చాలా కోణాలు ఉన్నాయి. ఆయన వైఎన్ఆర్ గారు మంచి విషయాలు ప్రస్తావించారు. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక వైరం కనిపించింది నాకు. మూర్తి గారు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ఆయన తెలుగుదేశం మనిషి అని అనుకునేలా, జనం అనుకునేలా కొన్ని విషయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత గచ్చిబౌలి పోయి మూర్తి గారు బహిరంగ వేదిక మీద మాట్లాడారని, ఆ తర్వాత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిగట్టుకుని మాట్లాడారని, ఆయన
కావాలని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు టీవీ5లో ఉండి అనేది వాదన చాలా రోజుల నుంచి ఉంది. అయితే దీంట్లో సత్యాసత్యాలు ఏంటి అనేది ఎవరు చెప్పలేము. ఆయన అడిగితే ఆయన ఏమంటారంటే తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్న జర్నలిస్ట్గా తను అటు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తను బాధితుడని, వైఎస్ఆర్సీపీ కూడా తన మీద దేశద్రోహం కేసు పెట్టిందని, తాను ఏదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే, తాను ఏదైనా 5 పైసలు డబ్బు తీసుకున్నట్టు నిరూపించిన రాళ్లతో కొట్టి చంపాలని, ఒకవేళ తన మరణానంతరం కూడా తను తప్పు చేసినట్టు ఎవరైనా కనిపిస్తే తను ఇప్పటికే తన బాడీని ఆసుపత్రిలో వాళ్ళకి ఇచ్చేశానని, ఆసుపత్రి దగ్గర వేలాడే అస్థిపంజరానికి వీడు జర్నలిస్ట్ ద్రోహి అని రాయాలని ఆయన చెప్తూ ఉంటారు, క్రమాన్ని తప్పకుండా చెప్తూ ఉంటారు. అంటే అది ఎసర్షన్ రెగ్యులర్గా చేస్తుంటారు. కాబట్టి ఈయన అంత దుర్మార్గం చేసి ఉంటాడు అని అనుకోవడానికి లేదు అనే వాస్తవం అనిపిస్తుంటుంది. అయితే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే అతను ఒక నికార్సైన జర్నలిస్ట్గానే నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే జర్నలిజంలో ఉండి చాలా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం, ముఖ్యంగా ఎన్టీ తివారీకి సంబంధించిన విషయం కానీ, లేకపోతే ఆయన బయటపెట్టిన అక్రమాలు చాలా ఉన్నాయి ప్రాణాలకు తెగించి. సరే, అందుకని ఆయన పట్ల నాకు ఒక గౌరవం ఉంది, ముందే చెప్తున్నాను, ఆయన పట్ల గౌరవం ఉంది. అయితే ఈ క్రమంలో మూర్తి గారు ఈ రోజు 2 రోజుల్లో 3 రోజుల్లో వరుసగా వేసేసరికల్లా వేణుస్వామి గారు ఒక వీడియో విడుదల చేశారు. వేణుస్వామి గారు వారి భార్య నిన్న రాత్రి. ఆ వీడియో కూడా మూర్తి గారు అప్పటిదాకా చూడలేదట, ఆయన స్టూడియోలో ఉన్నారు. ఇందులో వీడియో వచ్చిందని అంటే ఆయన ప్రజలతో పాటు నేను కూడా చూస్తానని చూశాడు ఆయన. అది నేను కూడా చూశాను అదే టైంలో. దాంట్లో వాళ్ళు ఏం ఆరోపించారంటే మూర్తి గారి మనిషిగా చెబుతున్న అమర్ అనే ఆయన మూర్తి గారి పక్షాన, మూర్తి గారి ఛానల్ పక్షాన, ఎవరో ఇంకా 2 జర్నలిస్టుల పక్షాన 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అనేది వాదన. అయితే ఆ దాంట్లో ఒక ఫోన్ సంభాషణను కూడా వినిపించారు. ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి ఉన్నారు. ఆడ మనిషి ఎవరో తెలియదు, కానీ ఆ మగ మనిషి అంటే అమరు మూర్తి గారి మనిషి అని అన్నారు. మూర్తి గారు అక్కడ ఖండించి చెబుతున్నాడు, మీరు ఎంతైనా విచారణ చేసుకుని ఈ అమర్ అనేవాడు ఎవడో కూడా నాకు తెలియదు, ఇదేదో డ్రామా ఆర్టిస్టులతో కలిపి చేయించారండి. దాంట్లో ఆరోపణలు చాలా ఉన్నాయి. అయితే ఇది 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 చీప్ ట్రిక్కా, లేకపోతే నిజంగా ఏమైనా సంభాషణ జరిగిందా, ఏదో మీటింగ్ జరిగిందా అనేది తెలియదు. 2017 నుంచి మూర్తి గారు మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నా ఎంట పడుతున్నాడు. ఇప్పుడు ఒక 8 నెలల నుంచి వేధిస్తున్నాడు. గత వారం రోజుల నుంచి అసలు మేమేమి నిద్రాహారాలు మాని ఆత్మహత్య చేసుకుంటే శరణ్యం, అదొకటే శరణ్యం అని ఫీల్ అవుతున్నాము అని వేణుస్వామి గారి భార్య వీణా గారు కూడా చెప్పారు. వీణా మేడం పేరు ఏదో ఉంది, వీణ వాయిస్తారు వారు యాక్చువల్లీ మొన్న కూడా నేను కూడా జర్నలిస్ట్ లేని ఒక వీడియో చేశారు. దాంట్లో కూడా జర్నలిజంలో జరుగుతున్న లోటుపాట్లని ఆమె బాగా సునిశ్చితంగా పరిశీలించి చెప్పారు. అయితే అదంతా ఇది నడుస్తూ ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు ఈయన తీసుకున్నాడు, ఈయన డిమాండ్ చేశాడు అనేది వాదన. ఇది నమ్మదగ్గ శక్యమైందనా కాదా అని మూర్తి గారు చెప్తున్నాడు. నేను ఇది నిరూపిస్తే రాళ్లతో కొట్టండి, నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని ఆయన ఎప్పటిలాగానే ఆయన చెబుతూ ఉన్నారు. అయితే ఇట్లా వివాదం వస్తూ ఉండగా నాకు అంతకన్నా అభ్యంతరకరంగా అనిపించిన అంశం ఏంటంటే ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీలో రావడం. దాంట్లో వాళ్ళు ఏం రాశారంటే జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ అని, టీవీ5 మూర్తిపై సంచలన వీడియో విడుదల చేసిన వేణుస్వామి దంపతులు అని ఫస్ట్ లైన్ 2 లైన్లు చదివి వినిపిస్తాను. మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ5 మూర్తి, ఆయన బృందం బండారంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ఆయన భార్య వీణా శ్రీవాణి సంచలన విషయాలు బయటపెట్టారు. ఇది జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎవరు కూడా ఈ తరహాలో రాయదగ్గ లీడ్ కాదు. ఇది పత్రికే ఈయన బండారం, ఆయన తప్పు చేశాడని, ఆయన బండారం అని, ఆయన మీడియా ముసుగులో కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన టీవీ5 మూర్తి అని అంటే పత్రికే చెప్పినట్టు, రిపోర్టరే చెప్పినట్టుంది. ఇట్లా రాయకూడదు వార్తలు. సరే, ఈ సాక్షి కొన్ని పేపర్లలో లీడ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, వాళ్ళు ఎడిటోరియలైజ్ చేసి రాస్తారు. తర్వాత ఈ మేరకు వారు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో టీవీ5 మూర్తి అనుచరుడు జర్నలిస్ట్ అమర్ వీణా శ్రీవాణితో జరిగిన ఆడియో సంభాషణ కూడా జత చేశారు అని ఉంది. నిజానికి రాత్రి నేను అది విన్నప్పుడు అది వీణా శ్రీవాణి గారి వాయిస్ అని నేను అనుకోలేదు. అది యాక్చువల్లీ వీణా శ్రీవాణి గారి ప్రతినిధి అయిన ఒక మనిషి మూర్తి గారి ప్రతినిధిగా చెబుతున్న అమర్తో మాట్లాడినట్టుంది. కానీ వీళ్ళు చూస్తే అది వీణా శ్రీవాణి గారి వాయిస్ అని చెప్పారు. ఇదేదో గందరగోళం ఉంది. అయితే ఇక్కడ తేలాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. నెంబర్ 1, అసలు 5 కోట్లు ఇవ్వాలని మూర్తి గారు ఎందుకు డిమాండ్ చేశారు? లెట్ us ఇమాజిన్ దట్. ఎందుకు డిమాండ్ చేశారు? 5 కోట్ల రూపాయలంత అపరాధం వేణుస్వామి గారు ఏం చేశాడు? అంటే నా వెనక పడకుండా ఉండండి అని చెప్పడానికి 5 కోట్లు ఎవరైనా ఇస్తారా? అది 1. 2, ఈ విషయంలో
మూర్తి గారితో పాటు ఆ టీవీ5 యాజమాన్యము ప్లస్ 2-3 జర్నలిస్టులు, దాంట్లో సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ ప్రమేయం కూడా ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏదో మీట్ అయ్యారని అదంతా అంటున్నారు. ఇది జరిగిందా, జరగలేదా? ఇంకా ఆ వీడియోలో వస్తుంది ఏంటంటే ఆ అమరనే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంకొక స్టెప్ ముందుకేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పుడు జరుగుతున్న హైడ్రా కూల్చివేతలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, దానికి సంబంధించి దానం నాగేంద్ర గారికి ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారికి మధ్య కూడా ఏదో జరుగుతున్నది, ఒక సెటిల్మెంట్ జరుగుతున్న ధోరణిలో మాట్లాడారు. ఇది నిజమా? అది కూడా చూడాల్సిన అంశము. అసలు దీంట్లో ఈ వాయిస్లు ఎవరివి, ఈ 2 వాయిస్లు ఎవరివి అనేవి చూడటం తప్పు కాదు కదా. ఇదంతా తేలాలి. తేలకపోతే ఇది అన్యాయంగా ఇట్లా మిగిలిపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సీనియర్ జర్నలిస్టు పరిశోధనాత్మక జర్నలిజం చేస్తున్న మూర్తి గారు మీద ఇట్లా అభాండం వేయటం సంచలనం సృష్టించింది. అయితే నేను పర్సనల్గా ఏం ఫీల్ అవుతున్నానంటే 2 విషయాలు. ఒకటి, ఈ స్టూడియోలలో ఇలాంటి క్యారెక్టర్లను కూర్చోబెట్టి ప్రజలలో మూఢనమ్మకాలను ప్రబలేటట్టు చేయటం మీడియా సంస్థలు ఆపాలి. ఇప్పుడు జాతకాలు అనేవి అందరూ చూసుకుంటున్నారు, దానిని వాడుకొని వీళ్ళు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యం కల్పించడం ద్వారా చెలరేగిపోతున్నారు, ఘోరాతి ఘోరమైన పూజలు చేస్తున్నారు. ఇప్పుడు వేణుస్వామి గారు ఒక చిన్న మట్టి బొచ్చలో బ్రాంతి పోసి దాంట్లో పువ్వుంచి అక్కడ ఆయన చేస్తున్న పూజని శుద్ధి చేస్తున్నట్టు ఉన్నది. ఇలాంటివన్నీ చూపించడం అవసరమా? ఇలాంటివి తప్పు కదా, మనం ఇట్లాంటివి చేయకూడదు కదా. కానీ మీడియా అన్నీ చేస్తుంది. దానికి మూర్తి గారి వేదిక కూడా అది అతీతమని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వేణుస్వామి గారు అనే ఆయన 3 ఏళ్ల పాటు దాంట్లో నాకు కనిపించినట్టు గుర్తుంది నాకు లీలగా. ఇలాంటి తప్పు. ఇంకొకటి ఏంటంటే, జర్నలిస్టుల మీద ఆరోపణలు వస్తే వాటిని వేరే మీడియా సంస్థ ఫ్రంట్ పేజీలో రాజకీయ కారణాల వల్ల వేయటం అనేది కూడా తప్పు. ఇది అన్యాయం కదా. అది నిరూపితంగానే ఒక వార్త ఎవరో ఆయన ప్రమేయం, ఒకవేళ మూర్తి గారు వాయిస్ ఉంటే వేయచ్చు. మూర్తి వాయిస్ లేదు కదా దాంట్లో. లేకపోయినా కూడా మూర్తి గారు నీ ప్రతిష్టను భంగం కలిగించేటట్టు పైగా లీడ్ రాయటము, జర్నలిజం ముసుగులో అదేదో దందా చేసినట్టు రాయటం, అది ఎంతవరకు సమంజసం? మీడియా స్వీయ నియంత్రణ అనేది ఇక్కడే ఉపయోగపడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇంకొకటి ఏంటంటే, వేణుస్వామి గారి మీద మూర్తి గారు డిబేట్లు చేస్తున్నప్పుడు వేణుస్వామి గారు మీరు ఏమంటారు దీని మీద అనేది ఆయన వాయిస్ తీసుకునే ప్రయత్నం చేశారో లేదో తెలియదు, చేసి ఉంటారు. ఆయన ఆ పని చేయాలి. అట్లనే సాక్షి వాళ్ళు కూడా మూర్తి గారిని కన్సల్ట్ చేసి మీరేమంటారండి అని ఆయన అది ఖండన కూడా ఫస్ట్ పేజీలోనే అదే స్థాయిలో వేయాలి కదా. అట్లా కాకుండా ఫ్రంట్ పేజీలో ఒక జర్నలిస్ట్ మీద 5 కోట్ల డిమాండ్ అనే దాంతో రాయటం మంచిది కాదు. ఏదేమైనా ఒక స్వీయ నియంత్రణ అందరికీ ఉంటే బాగుంటుందని ఈ ఉదంతం తెలుస్తుంది. అయితే ఇది విచారణ జరగాల్సిన అంశం. ఇది విచారణ జరిగితే 2 విషయాలు బయటపడతాయి. అసలు నిజంగా జర్నలిజం ముసుగులో మూర్తి గారు ఇంత పనులు చేస్తున్నాడా అనేది తెలుస్తుంది కదా. అందుకని వేణుస్వామి గారే చొరవ తీసుకోవాలి. అప్పటిదాకా కూడా మీడియా వాళ్ళు దీన్ని మరీ చెలవల పలవలు చేసి ఏదో ఒక ఆరోపణని వాస్తవంగా చిత్రీకరించే దుష్ట చర్యకి పాల్పడకుండా ఉండాలి.